కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖ సెంట్రల్ జైల్ నిరసనలో కానిస్టేబుళ్లకు డీఐజీ షాక్ ఇచ్చారు. ఆందోళన చేపట్టిన వారిని డ్యూటీకి రావద్దని చెప్పారు. పైగా మీ దిక్కున్న చోట చెప్పుకోండన్న డీఐజీ హుకుం జారీ చేశారు. 40 మంది కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో హోంమంత్రిని కలవాలని కానిస్టేబుల్స్ నిర్ణయించుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నిరసనలో కానిస్టేబుళ్లకు డీఐజీ షాక్ ఇచ్చారు. ఆందోళన చేపట్టిన వారిని డ్యూటీకి రావద్దని చెప్పారు. పైగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని డీఐజీ హుకుం జారీ చేశారు. 40 మంది కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో హోంమంత్రిని కలవాలని కానిస్టేబుల్స్ నిర్ణయించుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి కానిస్టేబుళ్లను డ్యూటీకి రావద్దని డీఐజీ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. శ్రావణి, ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలు వద్ద అయితే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎవరైతే నిన్న ఆందోళన చేపట్టినటువంటి వార్డర్లను ఈ రోజు విధుల్లోకి తీసుకోకుండా గేట్ బయటే నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద ఆ గేట్ వద్ద కూడా మీడియాని ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే కానిస్టేబుల్ ఆందోళన చేస్తున్నారో వారు లోపల ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా ఈరోజు మార్నింగ్ డ్యూటీ కోసమని వచ్చారు, కానీ వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. ఎందుకంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే విధుల్లోకి తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి డీఐజీ రవికిరణ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఆందోళన చేసినటువంటి వార్డర్లతో మాట్లాడారు. అయితే ఇద్దరు ఎవరైతే వార్డర్లు ఉన్నారో వాళ్ళు లోపలికి గంజాయి తీసుకువెళ్తున్నారు, అందుకనే మేము చెకింగ్లు చేశాం తప్ప ఇంకే కారణం లేదని చెప్పేసి ఒకవైపు అధికారులు ఆరోపిస్తుంటే, లేదు కావాలనే ఖైదీల ముందు బట్టలన్నీ కూడా విప్పి తమను అవమానపరిచారని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే చిన్న పిల్లలతో మొత్తం భార్య బిడ్డలతో అందరితో కూడా కలిపి నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద నిన్న రాత్రి హోమ్ మినిస్టర్ స్పందించి దీని మీద ఆరా తీయమని చెప్పినప్పటికీ ఈరోజు ఉదయం విధులకి హాజరయ్యే సమయంలో వెళ్తున్న సమయంలోనే లోపల అడ్డుకున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విధులకి హాజరవుతామని చెప్పి ఆర్డర్లు రెడీగా ఉంటే, మరోవైపు డీఐజీ రవికిరణ్ కూడా మీ దిక్కున్న చోటకు చెప్పుకోండి, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకుంటారు, తదుపరి కార్యాచరణ ఉండబోతుందని కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విధులకు హాజరు కానివ్వకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మరోవైపు విధులు తీసుకోకపోతే తాము ఎంతవరకైనా వెళ్దామని చెప్పేసి మరోవైపు వార్డర్లు కూడా పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే సెంట్రల్ జైలు మెయిన్ గేటు వద్ద మొత్తం కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ప్రస్తుతం తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వార్డర్లు హోమ్ మినిస్టర్ అంతను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. దీని మీద తమకు న్యాయం చేయాలి, లేదంటే తమ కుటుంబాలు సైతం మొత్తం తమకు న్యాయం జరిగేంత వరకు కూడా సెంట్రల్ జైలు వద్ద ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.